అన్యమైనది నీకు ఉండకూడదు. పరిశుద్ధులకు అది తగదు. ఇశ్రాయేలు, అది నీకు తగదు. అది నీవు నీ మధ్యలో అది ఉంచకూడదు, అది తీసివేయాలి. వారది చేసినందునే నేను వారిని తొలగించి నీకు ఇచ్చాను ఆ ప్రాంతం. వారిని నేను తొలగించుంటే నిన్ను తొలగించకుండా ఉంటారా? దేవుడు చెప్తున్నారు, నేను నాకు వేరే ఎవరు లేరని కాదు, కానీ అందరిలో నేను నిన్నే ఎన్నుకున్నాను. అలాగనైతే మిగిలిన వారికి దొరకని కృప నీకు దొరికి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుటకు ఇలా చేరి వచ్చే కృప దొరికి ఉంటే చెప్పగలగాలి, ప్రభువా నీ కృప నాకు దొరికి ఉన్నది, నీ సాన్నిధ్యం నాకు దేవా నీవిచ్చారు. కృతజ్ఞతా హృదయముతో దేవుని మహిమపరచటం మొదలు పెట్టాలి. మిమ్మును మీరు శుచిపరచుకొని శుద్ధీకరించుకొని మీ వస్త్రములను మార్చుకొని వస్త్రం మార్చుకో. ఆ పాత ఆ వస్త్రం, ఆ ఆలోచన, ఆ తలపులు విడిచిపెట్టి క్రీస్తు యేసుని వస్త్రముగా ధరించుకో. నెక్స్ట్ మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. Let us go to the house of God. In other terms, let us become the house of God. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటిని, అన్యాచారం అన్నిటినీ, అనవసరమైన మాటలన్నిటినీ, అనవసరమైన చూపులన్నిటినీ, అనవసరమైన క్రియలన్నిటినీ, అనవసరమైన బంధుత్వములన్నిటినీ విడిచిపెట్టే తీరాలి. దాస్యపు కాడి కింద చిక్కు కొనకుడి. స్వతంత్రం అనుగ్రహించి ఆయన విడిపించారు. ఆ కాడిని త్రంబివేశారు యేసు. ఎందుకొరకు? నీవు ఆయన ఆరాధించుటకు, నీవు ఆయన మహిమపరచుటకు, నీవు ఆయన స్తుతించుటకు ఆయన విడుదల ఇచ్చారు.